అవునండి. సో, వెల్కమ్ టు మధు టాక్స్. ఈరోజు వచ్చేసి నేను మై సారీ కలెక్షన్ అని వీడియో చేస్తున్నాను. అంటే నా ఫ్యాన్సీ సారీస్ ఏవైతే ఉన్నాయో ఆ కలెక్షన్ చూపిస్తాననమాట. చాలా సింపుల్‌గా ఉంటాయండి. సో, పెద్దగా అయితే ఏముండవు. సో, ఇంతకుముందే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను మై సారీ కలెక్షన్ అని, మై పట్టు సారీ కలెక్షన్ అని. సో, ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోయింటే ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ నేనొచ్చేసి ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ నావి కొన్ని సింపుల్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో, అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే. సో, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉన్నారు మీరందరూ? అంటే సేఫ్‌గా ఉన్నారు కదా! అందరూ ఇంట్లోనే ఉండి సేఫ్‌గా ఉన్నారు కదా! సో, మళ్ళీ మనకి లాక్‌డౌన్ అన్నది మే 15థ్, 17థ్ వరకు ఎక్స్‌టెండ్ అయిపోయింది. ఇప్పుడేంటంటే ఈ లాక్‌డౌన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా మనకి. అంటే ఈ కరోనా ఎఫెక్ట్ రోజు రోజుకి పాజిటివ్ కేసెస్ అన్నది పెరిగిపోతున్నాయి. సో, అందుకనే గవర్నమెంట్ కూడా మన కోసమే మంచి యాక్షనే తీసుకుంటుంది. ఆహ్, ఇంకా అందులో మంచి న్యూస్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఈ వలస కూలీలు వీళ్ళెవరైతే డైలీ లేబర్స్ ఉంటారో వాళ్ళందరికీ మంచిగా ట్రైన్స్, బసెస్ వేసి వాళ్ళ సొంత ఇళ్ళకి పంపిస్తున్నారు. అది చాలా మంచి న్యూస్ అనమాట. పాపం వాళ్ళు ఫుడ్ లేక ఇక్కడ ఎంత సఫర్ అవుతున్నారో రోజు న్యూస్‌లో చూస్తున్నాం కదా! నాకైతే అది చాలా మంచి న్యూస్ అనిపించింది. సో, మనం అందరం కూడా ఇంకొన్ని రోజులు ఇలాగే మెయింటైన్ చేస్తూ, ఇంట్లోనే ఉంటూ అంటే నీట్‌నెస్, శానిటైజర్స్, హ్యాండ్ వాష్‌లు ఇవన్నీ మనం హ్యాండ్ వాష్ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఇంకొన్ని రోజులు ఇలాగే ఇంట్లో ఉండి సేఫ్‌గా ఉందాం. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, నేనొచ్చేసి నా ఫస్ట్ శారీ చూపిస్తున్నాను. ఇదండి. సో, ఫస్ట్ శారీ ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. సో, ఈ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీలోనే షిమ్మర్ ఉంటుంది కదా! హాఫ్ షిమ్మర్, హాఫ్ అంటే లంగావోణి శారీ ఇది. సో, హాఫ్ షిమ్మర్ ఉంటుంది. షిమ్మర్ ప్లస్ బ్రాసో కూడా వచ్చిందనమాట. సో, ఇది పైట. చూసారు కదా! ఇది పైట అనమాట. ఇలా పైటొస్తుంది. సో, మిడిల్‌లో అంతా కూడా ఇలా వచ్చిందండి. ఇది చూసారు కదా! ఇది మొత్తం బ్రాసో అనమాట. మీకు కనబడుతుందా? చాలా బావుంటుంది క్వాలిటీ. అండ్ మరీ ఏమంటే చెమ్కీలాగా మనకి గుచ్చుకునేటట్టు అలా ఉండవు. సో, నేనైతే మాక్సిమం ఇలా సింపుల్‌గానే ప్రిఫర్ చేస్తాను. అంటే సెల్ఫ్ వచ్చినవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో, మా మదర్ అన్నీ కూడా అంటే చూసీగా చూస్ చేసి తీశారు నాకు శారీస్ అన్నీ. తను కూడా చాలా నీట్‌గా వర్క్ కూడా ఇక్కడ చూసారు కదా! ఇలా నీట్‌గా ఉండే వర్క్‌నే ఎక్కువ ఇష్టపడతాం మా మదర్ నేను. సో, ఇది ఇలా ఉందనమాట. సో, ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను మీకు పిక్స్ ఉంటే ఖచ్చితంగా మీకు పక్కన అప్లోడ్ చేస్తాను చూడండి. సో, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎలా ఉందన్నది, ఏ శారీ బాగుందన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. ఓకే. అండ్ ఇదొక శారీ అనమాట. ఇది బ్రాసో కమ్ షిమ్మర్ అనేసి మనకు వచ్చేవి కదా! ఆ శారీస్. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. సో, చూసారు కదా! ఇలా నేను బ్లౌజెస్ కూడా పెద్దగా ఏం కుట్టించుకోను. ఇలా సింపుల్‌గా కుట్టించేసుకుంటాను. ఇది కూడా ఏం సింపుల్‌గానే ఏం కాదు. దీనికొచ్చేసి నేను ఇలా చిన్నగా బుట్టలా పెట్టించి ఇలా బార్డర్ ఏయించాననమాట. చాలా బావుంది. లుక్ అయితే చాలా బావుంటది. అంటే ఎక్కువ పఫ్ పెట్టిలేదు కాబట్టి అటు ట్రెండీగా ఉంటుంది. కొంచెం ట్రెడిషనల్‌గా కూడా ఉంటుంది. నాకు బాగా నచ్చింది ఇది. ఇలా సింపుల్‌గానే కుట్టించుకుంటాను. సో, బ్లౌజెస్ అయితే పెద్దగా హెవీ వర్క్స్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. సో, ఈ శారీ ఫ్యాన్సీ శారీస్‌లో ఇది నాకు బాగా ఇష్టమైన శారీ. అండ్ కలర్ కూడా నాకు చాలా ఇష్టం ఈ కలర్. ఇది ఏంటంటే మనకి ఇలా నెట్ లాగా ఉంటుందన్నమాట. మీకు కనబడుతుందనుకుంటా. సో, ఇది బావుంటుంది. చాలా బావుంటుంది కట్టుకుంటే. అసలు లైట్ వెయిట్ ఉంటుంది. మనకు కట్టుకున్నట్టు కూడా అనిపించదు. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి ఇది.
చూసారు కదా. సో శారీ అంతా ఇలాగే ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇలా చిన్నగా ట్రెడిషనల్గా ఇచ్చారు, మామిడి పిందెలతో ఇలా బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంటుంది, సింపుల్గా పార్టీస్కి ఎలా అయినా కట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా ఇచ్చారు. నేను సింపుల్గా జస్ట్ ప్లెయిన్గా కుట్టించేసుకున్నాను. బార్డర్ కూడా తీయించేసి ఇలా ప్లెయిన్ వేసుకుంటే బాగుంటుంది. శారీ అంతా మనకి ప్రింట్ ఉంది కదా, సెల్ఫ్ ప్రింట్. సో అందుకని నేను ఇలా ప్లెయిన్ కుట్టించుకున్నాను. బాగుంటుంది, నైస్గా ఉంటుందండి కట్టుకున్నప్పుడు. సో నాకైతే ఈ శారీకి చాలా ఇష్టమైన శారీ, వన్ ఆఫ్ ద శారీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్, అంటే నెట్టెడ్ అవి ఎక్కువ ప్రిఫర్ చేయను నేను. మ్యాక్సిమం ఏంటంటే మనకి అన్కంఫర్టబుల్ ఉండేవి అయితే నేను ప్రిఫర్ చేయనండి. మ్యాక్సిమం ప్యూర్ సిల్క్ కానీ లేదా ప్లెయిన్ శారీస్లో కానీ. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇది ప్యూర్ సిల్క్ శారీ. ఇది ఏంటంటే యాక్చువల్లీ 2 కలర్స్ వచ్చాయి దీనికి. అది ఒకటి లైట్ కలర్ చాలా షేడ్ అయిపోయింది. అందుకని మా మదర్ ఏం చేశారంటే కంప్లీట్గా ఈ బార్డర్ అలాగే ఉంచేసి దీనికి బ్లాక్ కలర్ వేయించారు. సో ఇది లుక్ అయితే చాలా బాగుంటుంది, నైస్గా కనబడుతుంది. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇప్పుడు పిల్లలతో అంటే 6 months బాబు ఉన్నాడు నాకు. సో పిల్లల్ని క్యారీ చేయాలి, శారీ కట్టుకోవాలి, ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు అంటే చిన్న చిన్నగా ఇలా మనం మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇలాగో మనం పండగలు అలాంటి వాటికి బ్లాక్ ప్రిఫర్ చేయం కదా. సో ఇలా చిన్న చిన్న పార్టీస్కి అలాంటికి బాగుంటుంది ఇది. సో ఇది కూడా మీకు ఎలా ఉంది, నాకు బాగుందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ శారీలోకి వెళ్ళిపోదాం. సో ఈ శారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుందండి కంప్లీట్గా, మీరు చూస్తున్నారా. సో ఇది కొంచెం క్లాత్ కూడా ఎలా ఉంటుందంటే కాటన్ మిక్స్ ఉంటుంది, బాగుంటుంది, మెత్తగా ఉంటుంది ఇది కూడా. సో బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు. యాక్చువల్లీ ఇది 3 కలర్స్లో ఉంది, మల్టీ కలర్స్లో ఉంది. ఇది వచ్చేసి బార్డర్ అనమాట. ఇక్కడ మీకు డీటెయిలింగ్ కనబడుతుందా, సెల్ఫ్ డీటెయిలింగ్ ఇచ్చారు ఇలా థ్రెడ్తో. ఎంత బాగుంటుందంటే కట్టుకున్నప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ కింద బార్డర్ నుంచి పింక్ బార్డర్ వచ్చింది. అండ్ ఇవి మామిడి పిందెలు లాంటి పెద్ద పెద్ద మామిడి పిందెలు ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది. కొంగేమో ఇలా వచ్చిందండి, చూడండి ఇది కొంగు అనమాట. సో 3 మల్టీ కలర్స్లో ఇది కొంగు ఇచ్చారు. ఈ శారీ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సింపుల్గా శారీస్ అలా ఉంటే బాగుంటుందని ప్రిఫర్ చేస్తాను. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, చూసారా. సో మ్యాక్సిమం అన్నీ కూడా సింపుల్గా ఉంటాయి బ్లౌజెస్, కానీ ఏదైనా పెద్ద శారీస్కి లేదా ఫంక్షన్స్ బాగా హెవీ శారీస్కి మాత్రమే నేను వర్క్ చేయిస్తాను. సో చూసారు కదా, ఇలా సింపుల్గా నేను పైపింగ్ పెట్టించేసి గ్రీన్ కలర్ ఈ బ్లౌజ్ ప్లెయిన్ ఉంచేసాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో పిక్ ఉందనుకుంటా, ఇది నేను మీకు షేర్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో ఈ శారీ ఫ్యాన్సీ శారీస్లో ఇదొకటి. ఇది యాక్చువల్గా మా మదర్కి బాగా నచ్చిన శారీ అనమాట. సో తను బాగుంటుంది, అంటే పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అని తను తీసుకున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మదర్ లేరు. సో ఇంకా నేనే ఈ శారీని తీసుకున్నాను. సో ఇది చాలా బాగుందండి. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. వర్క్ మీరు నావన్నీ చూసినా కూడా వర్క్ అన్నది చాలా నీట్గా థ్రెడ్ వర్క్ ఉన్నవే తీసుకుంటాను. సో ఇది కూడా అలాగే ఉంది, చూడండి. ఇలా థ్రెడ్ వచ్చేసి మొత్తం కూడా సింపుల్గా బాగుంటుంది. అండ్ ఇట్లా ఫ్లవర్స్తో బుట్టాల్లాగా ఇచ్చేసారు. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, సేమ్ ఉంటుంది శారీ అంతా. ఈ బార్డరే ఉంటుంది. కొంగు కూడా ఇది కొంగు, యాక్చువల్గా ఇదే కొంగు, చూసారు కదా. సో ఇది ఇలా ఉంటుంది. ఈ శారీ ఎలా ఉందన్నది, నాకు బాగుందా అన్నది కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, హెవీగా ఇచ్చారు. మొత్తం బ్లౌజ్ అంతా కూడా జరీతో మనకి ఈ బార్డర్ డీటెయిలింగ్ మనకి ఇచ్చారనమాట. దీనికి వాళ్ళు ఇవ్వడమే ఇలా ఇచ్చారు. నెక్ పెద్దగా అయిపోతుంది అనేసి ఫ్రంట్ కొంచెం ఏమంటారు మనకి ఇట్లా బ్రాడ్గా వచ్చేలాగా పెట్టమని చెప్పాను. బట్ తను వేరేలా కుట్టేసింది. బట్ బాగుంది, ఫైనలీ లుక్ అయితే బాగుంది. వెనకాల వచ్చేసి ఇలా ఉంటుంది. సో
సో వర్క్ చూసారు కదా, ఇది కూడా నీట్గా ఉంటుంది. ఇవేంటంటే మనకి గాజులు రెడీ అయినప్పుడు గాజులు అవి పట్టుకుంటాయి కదా, అలా పట్టుకున్నా కూడా ఇంత నీట్ వర్క్ ఉండడం వల్ల పీకినట్టు వచ్చేవన్నమాట. అలా పీకినట్టు ఉంటే మనం మళ్ళీ కట్టుకున్నప్పుడు అది థ్రెడ్స్ లాగా ఉంటే బాగుండదు కదా. సో అందుకని చూసి వర్క్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇలా తీసుకుంటాము, మా మమ్మీ కానీ నేను కానీ. సో ఇది బాగుందండి, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఇచ్చారనమాట. సో నేను ఈ పిక్ కూడా ఉంది, మీకు యాడ్ చేస్తాను. సో పక్కన యాడ్ చేస్తాను, మీకు ఎలా ఉంది, నచ్చిందా అన్నది నాకు చెప్పండి. తర్వాత వచ్చేసి ఎల్లో శారీ. సో ఈ శారీ చూసారు కదా, ఇది యాక్చువల్గా నేను ఆఫీస్లో జాయిన్ అయిన స్టార్టింగ్లో కట్టుకున్న శారీ. అప్పుడు మా మదర్ తీశారనమాట. ఫస్ట్ MBA అయిపోగానే నేను ఆఫీస్లో యాక్చువల్గా హెచ్ఆర్ చేసేదాన్ని అని చెప్పాను కదా ఆల్రెడీ నా ఇంట్రొడక్షన్లో. సో అప్పుడు హెచ్ఆర్గా చేసేటప్పుడు అకేషన్స్ అది ఆఫీస్లో ఫంక్షన్స్ అవి అవుతున్నప్పుడు ఇది కూడా మా మదర్ తీసి ఒకసారి సమ్ దివాళీ ఫంక్షన్కి అనుకుంటా అప్పుడు కట్టుకున్నాను. చాలా బాగుంటుంది. చూసారు కదా, నైస్గా ఇవన్నీ మామిడి పిందెలు వచ్చాయి మనకి. బార్డర్ అంతా ఇలాగే ఉంటుంది. సో ఇది వచ్చేసి కొంగండి. కొంగు చూసారు కదా, కొంగంతా కూడా ఇలాగే ఉంటుంది. చిన్న చిన్న బుట్టాలు ఇచ్చారు. మస్టర్డ్ ఎల్లో ఇది. మీకు ఇక్కడ ఎల్లో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. ఇదైతే మస్టర్డ్ ఎల్లో, చాలా బాగుంటుంది. ఎల్లో ఎవరికైనా బాగుంటుంది ఇది. సో ఇదొక ఫేవరెట్ శారీ, వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు. సో దీనికి ఇలా పెద్ద పెద్ద బుట్టాల్లాగా ఫ్లవర్స్ ఇలా ప్యాచెస్ లాగా ఇచ్చారు, పెద్ద పెద్దగా అక్కడక్కడ ఇచ్చారనమాట. సో దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది. ప్లెయిన్ వైలెట్ వచ్చేసి బార్డర్ హ్యాండ్స్కి ఇది వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్ యాక్చువల్లీ ఇక్కడ నా దగ్గర లేదు, సో అందుకే మీకు చూపించట్లేదు. పిక్ ఉంటే అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎలా ఉందన్నది నాకు చెప్పండి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ, ఫ్యాన్సీ శారీ అండి. ఇది పార్టీ వేర్ శారీ. చూసారు కదా, సీ గ్రీన్ అంటాం కదా మనం, సీ గ్రీన్, లైట్ సీ గ్రీన్ అదనమాట. ఇది యాక్చువల్గా మా మ్యారేజ్ అయ్యాక మనకి భోజనాలకి పిలుస్తారు కదా, మా వదిన వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో మా వదిన నాకు ఇది గిఫ్ట్ చేశారు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు. సో ఇది చాలా బాగుంటుంది, లైట్ కలర్. అండ్ ఈవినింగ్ పార్టీస్కి అది, లేదా ఈవినింగ్కి అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుంటుందని ఇది తీశారనమాట. పింక్, ఇది డార్క్ పింక్. యాక్చువల్గా మీకు కెమెరాలో లైట్గా కనబడుతుంది, చాలా బాగుంది. ఇది కూడా నైస్గా ఉంటుంది. క్లాత్ కూడా సమ్ డిఫరెంట్ క్లాత్ ఇది. చూసారు కదా. సో శారీ అంతా ఇలా మధ్యలో అంతా ఇలా ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ హాఫ్ నుంచి మనకి మోకాల నుంచి వచ్చేసి ఇలా మొత్తం కుచ్చులంతా కూడా ఇలా వస్తాయి. పెద్ద పెద్ద బార్డర్ అనమాట, పెద్ద బార్డర్ ఇచ్చారు. సో ఇదండి. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న బుట్టాల్లాగా ఇచ్చారు చూడండి. ఇది కూడా నైస్ వర్క్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాంటి వర్క్ ఇవి తీసుకుంటే. సో అవన్నీ కూడా మ్యాక్సిమం మీరు చూస్తే అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇది ఒకటండి. సో ఇది నేను యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 8th month అప్పుడు కట్టుకున్నాను అనుకుంటా. దివాళీకి కట్టుకున్నాను మొన్న, లాస్ట్ ఇయర్ దివాళీకి. ఇంకా డెలివరీకి నేను ఇంకొక 3 days ఉందనగా దివాళీ వచ్చింది. సో అప్పుడు కట్టుకున్నాను ఫస్ట్, ఇంకా కట్టేసుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఆ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. బట్ చాలా బొద్దుగా ఉంటాను అందులో, ఓకే. సో ఇదొకటి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టించాను. మనకి బెల్ హ్యాండ్స్ అంటాం కదా, సో ఇలా నేను వేరే క్లాత్ ఇచ్చి ఇక్కడ 2 layers అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇదొక లేయర్ అండ్ ఇలా 2 layers వచ్చేలాగా కుట్టించాను. ఇది వచ్చేసి నెక్ ఇలా పెట్టించాను అనమాట. అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి, ఏం పెద్ద హెవీగా ఉండవు. శారీ హెవీగా ఉందంటే ఖచ్చితంగా నేనైతే బ్లౌజ్ సింపుల్గానే పెడతాను. సో శారీ మరీ లైట్గా ఉందంటే బ్లౌజ్ అయితే వర్క్తో వేసుకుంటాను. బట్ అన్నిటికీ మనకి ఇక్కడ బుట్టాలు, జెరీ, చిన్న చిన్న బార్డర్స్ ఉన్నాయి కాబట్టి నా బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా సింపుల్గా ఉన్నాయి. ఇది లుక్ కూడా బాగుంటుంది. బట్ అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వేసుకున్నాను కాబట్టి లుక్ అంతగా అనిపించలేదు. ఇప్పుడు ఇంకొంచెం స్లిమ్ అయ్యాక వేసుకుని చూడాలి. సో ఇదొకటి. దీనికి ఓన్లీ రాణి పింక్లో కూడా ఒక బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. సో అది ఇప్పుడు ఇక్కడ లేదు, మీకు పిక్ ఉంటే షేర్ చేస్తాను, ఓకే, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ, ఆరెంజ్.
ఇది ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తీసిందనమాట. మా మదర్ నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు తీశారు ఇది. బట్ ఇంతవరకు కూడా నేను ఇంకా కట్టుకోలేదు ఇది. మ్యారేజ్ అయ్యి ఇప్పుడు జూన్ వస్తే మాకు 2 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. సో వెంటనే మ్యారేజ్ అయిన వెంటనే మదర్ ఎక్స్పైర్డ్ అవ్వడం ఇవన్నీ జరిగాయి కాబట్టి మళ్ళీ వెంటనే బాబు, ఇవన్నీ కూడా ఏది ఇంకా కాన్సన్ట్రేషన్ లేదు, అన్నీ కూడా సరిగ్గా కుట్టించుకోలేదు బ్లౌజ్లది. సో బ్లౌజులు మటుకు మీరు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇది ఒక శారీ అనమాట, చూసారు కదా, మీకు విప్పి చూపిస్తున్నాను. ఇది శారీని మిడిల్లో వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చి ఇలా మొత్తం డీటెయిలింగ్, అంటే మొత్తం కూడా ఇది జరీ వర్క్ వచ్చేసి దానికి అక్కడక్కడ చెంకి ఇచ్చారనమాట. సో చూసారు కదా, బార్డర్ ఇది వచ్చేసి బార్డర్ డార్క్ గ్రీన్ కలర్లో బార్డర్ ఇచ్చారు. బాగుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా కట్టుకోలేదు, ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు కట్టుకోవాలి. సో దీని బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చింది సెల్ఫ్, అది కూడా యాక్చువల్లీ ఇంకా స్టిచ్ కూడా చేయించలేదు. సో ఇదొక శారీ అండి. దీనికైతే ఎలాంటి పిక్ లేదు నా దగ్గర. ఇంకా శారీ ఎలా ఉందన్నది మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకొచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ చూపిస్తాను చూడండి. వచ్చేసి ఇంకో శారీ అండి, ఇంకో ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది లాస్ట్ శారీ యాక్చువల్గా. ఇది మీకు వచ్చేసి కంప్లీట్గా జార్జెట్ ఉంది. జార్జెట్లో సెల్ఫ్ వర్క్ వచ్చింది, చూసారు కదా, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అనమాట. సో దీనికి ఇలా శారీ అంతా కూడా ఇలా చెట్లలాగా, చిన్న చిన్న చెట్లలాగా మొత్తం థ్రెడ్ జరీ వర్క్ ఇచ్చేసి దాని మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసి ఇది. సో నాకు బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది. బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇక్కడ లేదు. సో ఇది ఒక శారీ, ఇది కూడా నాకు బాగా ఇష్టమైన శారీ. సో ఇదే అండి ఈ రోజుకి అయితే నా శారీ కలెక్షన్ ఇదే. అండ్ చాలా శారీస్ ఉన్నాయి, బట్ మనకి వీడియో లెందీగా అయిపోతుంది, అందుకే నాకు చాలా ఇష్టమైన శారీస్ మట్టుకే మీకు చూపించాను. మీకు ఎలా ఉంది, నచ్చిందా ఈ శారీ, నా కలెక్షన్ అన్నది నచ్చిందా? ఓన్లీ ఫ్యాన్సీ శారీస్ చూపించాను. సో ఇంకెప్పుడైనా నేను ప్యూర్ సిల్క్ శారీస్ అండ్ కాటన్ శారీస్ ఇవి కూడా షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా శారీస్ కలెక్షన్ ఉన్నాయి నా దగ్గర. ఇద్దరు ఆల్మోస్ట్ హాఫ్ షాపే కొన్నారనమాట, నాకు అన్ని మ్యారేజ్కి ప్రిపేర్ చేసి పెట్టారు. సో కొన్ని మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ వచ్చేసి మన వీడియో ఎలా ఉంది, మన ఛానల్లో నేను పెట్టే కుకరీ ఐటమ్స్ కానీ అండ్ చిన్న చిన్న వ్లాగ్స్, షాపింగ్ హాల్స్ ఏమైనా నచ్చుతున్నాయా, నచ్చితే ఇంకా ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నది కూడా నాకు షేర్ చేయండి. నేను చేయగలిగితే చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఇంతే అండి, ఈ వీడియో వచ్చేసి ఇంతే. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.